కృష్ణానది బుడమేరు వరదల వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న 4 జిల్లాల్లో రైతాంగం ప్రత్యేకించి కౌలు రైతులు బాగా తీవ్రంగా నష్టపోయారు. ఉదాహరణకి కృష్ణానది గర్భంలో కంద పసుపు వేసిన వాళ్ళకి దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. ఒక్క పైసా కూడా వాళ్ళకి తిరిగి చేతికొచ్చే అవకాశం కనిపించట్లేదు. అట్లాగే మిగతా బుడమేరు మిగతా ప్రాంతాల్లో కూడా వరి పంట వేసి ఇప్పటికే దాదాపు 6 రోజులుగా నీళ్లలో నానుతుంది. కాబట్టి అది మళ్ళీ తిరిగి రైతులకు కూడిపెట్టే అవకాశం లేదు. కాబట్టి వరి కూడా తీవ్రంగా ఇప్పటికే 35,000 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టున్నారు. అట్లాగే కౌలు రైతులైతే ఈ పెట్టుబడులకు తోడు రేపు అదనంగా కౌలు కూడా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి. ఈ వరదల్లో నష్టపోయిన వాళ్ళకి ఏదో ఎంగిలి మెతుకులు ఇసిరినట్టు తూతూ మంత్రంగా 5,000 4,000 నష్టపరిహారం ఇచ్చి మేము బాగా చేసామని చెప్పేసి గొప్పలేకపోతే రైతులు కోలుకోరు. కాబట్టి కనీసం వరి వేసిన మాగాణి రైతులకి ఒక 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. అట్లాగే కంద పసుపు లాంటి వాణిజ్య పంటలు వేసిన రైతాంగానికి 60,000 నుంచి 1,00,000 రూపాయలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ పద్ధతుల్లో రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలి. రెండో విషయం ఏమంటే ఈ క్రాప్ అయితేనే పంటల నష్టపరిహారం పంటల బీమా ఇస్తానని ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే 40% ఈ క్రాప్ అయింది. ఈ క్రాప్ అవన పంటలో ఈ క్రాప్ అవ్వలేదు కాబట్టి చేతులు ఎత్తేస్తే దుర్మార్గం, మానవ కోణం లేనట్టే. కాబట్టి ఈ క్రాప్ అయింది లేదో అనే దాంతో సంబంధం లేకుండా వేసిన ప్రతి పంటకి ఎన్యూమరేషన్ చేసి నష్టపరిహారము బీమా చెల్లించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. చివరిగా నిన్న మేము బుడమేరు చివరికి వెళ్ళొచ్చాం. లక్ష్మీ నరసింహపురం పోలుకొండ ఇవన్నీ బ్రిడ్జి కట్టిన చోట 80 మీటర్ల వెడల్పు ఉంది. కానీ కాలువ మిగతా ప్రాంతాల్లో 40-45 మీటర్లే ఉంది. అంటే సగానికి పైగా బుడమేరు ఆక్రమణకు గురైంది. ఈ ఆక్రమణకు గురైందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ప్రతిపక్ష నాయకులు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చెప్పారు, ప్రజలందరూ చెప్తున్నారు. ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు దీని గురించి చర్చించుకోవడం, ఆ తర్వాత మళ్ళీ యథారాజా తదా ప్రజలాగా వ్యవహరించడం అంటే ఈ రాష్ట్రానికి రైతాంగానికి కీడు చేసినట్టు అవుతుంది. కాబట్టి బుడమేరులో ఉన్నటువంటి ఆక్రమణల్ని హైదరాబాదులో ఎట్లయితే హైడ్రా పెట్టి ఆ ఆక్రమణలు తొలగిస్తున్నారో అట్లాంటి వ్యవస్థని ఆంధ్ర రాష్ట్రంలో కూడా పెట్టి ఆ ఆక్రమణలు తొలగించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తాం. గత నెల 30-31 తేదీల్లో బంగాళాఖాతంలో వచ్చినటువంటి తుఫాను ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణని ముఖ్యంగా ఈ 4-5 జిల్లాల్లోనూ ఖమ్మం వరంగల్ జిల్లాల్లోనూ తీవ్రమైనటువంటి వర్షపాతం వల్ల పెద్ద ఎత్తున ఇటు బుడమేరుకి అటు కృష్ణాకి వరదలు రావటం, ఆ వరదలు వచ్చిన క్రమాన్ని ప్రభుత్వం బుడమేరు ఏరియాలో కంట్రోల్ చేయలేకపోయింది. కృష్ణా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో, అంటే గుంటూరు జిల్లాలో ఇవన్నీ చూస్తే ఏంటంటే పెద్ద ఎత్తున పంటలు నష్టపోయినాయి. ఉన్న పంటలు ఏవి కూడా మిగిలేట్టుగా లేవు. అందుకని ప్రభుత్వం వెంటనే ఎన్యూమరేట్ చేయటం, రైతు ఏ పంట ఏం పోయింది, దానికి ఎంత ఖర్చు అయింది, ఆ విధంగా రైతాంగానికి కావాల్సినటువంటి ఆ పంటలు ఎన్యూమరేట్ చేసి వెంటనే చెల్లించాలి. అంటే రైతులకి ఇప్పటిదాకా పెట్టిన ఖర్చుని ప్రభుత్వం వాటన్నిటి కూడా బ్యాంకు రుణాలన్నిటి కూడా రద్దు చేసి కొత్త రుణాలు ఇవ్వాలి, వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. ఆ రకమైన చర్యలు తీసుకోవడం ద్వారా, కొత్త విత్తనాలు తోడు చేయడం ద్వారా ప్రభుత్వం వెంటనే వ్యవసాయం కొనసాగాలంటే ఈ 4-5 జిల్లాల్లో మళ్ళీ వ్యవసాయం పునరుద్ధరణ కావాలంటే ప్రభుత్వం వెంటనే పై చర్యలను తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోరుతా ఉంది. గత నెల 30-31 తేదీలో తెలంగాణలో కురిసినటువంటి అతి భారీ వర్షాలు, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో పడ్డటువంటి తుఫాను కారణంగా వర్షాలు సుమారు 225 సెంటీమీటర్ల నుంచి 250 సెంటీమీటర్ల వరకు వర్షం పడింది. అంటే సుమారు 30 సెంటీమీటర్ల వర్షం వరకు పడింది. అంటే ఇంతటి వర్షం 100 సంవత్సరాల చరిత్రలో ఏనాడు పడలా, మళ్ళీ ఈ సంవత్సరం పడింది. దీనికి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. వాస్తవంగా బుడమేరు వలన ఎప్పుడు గతంలో మనం విజయవాడ నగరం అంతా మునిగిపోతుండేదని చెప్పేవాడు. ఇప్పుడు బుడమేరు వరద బుడమేట్లో రానివ్వకుండా పోలవరం కాలువ నిర్మించి దాన్ని బుడమేరు కట్టగా చేస్తే పోలవరం నుంచే వచ్చే నీళ్లు 5,600 క్యూసెక్లు బుడమేరు నుంచి వచ్చేటటువంటి ఇప్పుడు ఈ కాలంలో కురిసినటువంటి వర్షాలకు 35,000 క్యూసెక్ల నీళ్ళు వచ్చినాయి. ఈ నీళ్లు వెనక్కి పోటేసి పోలవరం బుడమేరు కాలువ తెగిపోవటం వల్లే విజయవాడ నగరానికి వరద వచ్చింది.
విజయవాడ నగరమే కాదు, విజయవాడ నగరం ఎంతైతే దెబ్బతిన్నదో మైలవరం నియోజకవర్గం మొత్తం గ్రామాలు, కౌలూరు, రాయనపోడు, ఏలప్రోలు, పైడూరుపోడు, కొత్తూరు, తాడేపల్లి, ఈ గ్రామాలు, ఇచ్చిముత్యాలంపాడు, ఈ గ్రామాలన్నీ దెబ్బతిన్నాయి. సుమారు 14 చెరువులు తెగిపోవటం వల్ల ఈరోజు బుడమేరుకి అటువంటి వరద వచ్చింది. ఈ బుడమేరు డైవర్షన్ కెనాల్ సంబంధించిన దాంట్లో చూసుకుంటే వెలగలేరు దగ్గర ఆ రెగ్యులేటర్ లేపితే పోలవరం కాలంలోకి నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఆ పోలవరం కాలంలో వచ్చే నీళ్ళని దాన్ని ఆపకుండా 35,000 క్యూసెక్కులు నీళ్లు రావటం వల్ల కట్ట తెగిపోవటం ఈరోజు ఓ శాపంగా, విజయవాడ నగరానికి శాపంగా, అదేవిధంగా కృష్ణా జిల్లాకి శాపంగా మారింది. అందుకోసం ఎప్పటికైనా ప్రభుత్వం మేనమేషాలు లెక్కేయకుండా ఈరోజు విమర్శించుకున్నారు ప్రభుత్వాలు, ప్రతిపక్షం పాలకపక్షం, నువ్వు తప్పు చేసావు అని. ఈ సమయంలో రాజకీయాలు కాకుండా రైతుల్ని, ప్రజలను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. అందుకని ఇది జాతీయ విపత్తుగా ప్రకటించకుండా, కనీసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడకుండా ఇక్కడ విమర్శిస్తున్నారు తప్ప ఈ విమర్శలకు తావు లేకుండా ఇప్పటికైనా శాసనసభలో తీర్మానం చేసి, అన్ని రాజకీయ పార్టీలు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి అఖిలపక్ష కమిటీ, రైతు సంఘాల ద్వారా అఖిలపక్ష కమిటీ కూడా చేసి ఎంత నష్టం జరిగిందో ఏమిటనేటటువంటిది ఎన్యూమరేషన్ చేసి, ఇప్పటికీ ఈ క్రాప్తో సంబంధం లేకుండా ఏ రైతే కౌలు రైతేసాడా ఎవరు వేశారనేది ఎన్యూమరేషన్ చేసి వెంటనే దీని మీద ప్రభుత్వం ఒక ఇది చేయాలి. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో చెప్తున్నారు 70,000 ఎకరాలు దెబ్బతిందని చెప్తున్నారు. సుమారు 1,50,000 ఎకరాలు దెబ్బతిన్నది. అందుకోసం ప్రభుత్వం ఈ ఎన్యూమరేషన్లో కూడా చాలా లోపభూయిష్టంగా జరుగుతుంది. నిన్న మేము చూసాం మునేరు, కట్టెలేరు, వైరాయేరు, ఆ ప్రాంతంలో చంద్రలపాడు, నందిగామ, ఈ ప్రాంతాలన్నీ కూడా వీర్లపాడు ప్రాంతాలు కూడా అంతా మునిగిపోయింది. అందుకోసం దీన్ని ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించి వెంటనే ఆ ప్రాంత రైతాంగాన్ని మొత్తం ఆదుకోవాలని, పంటల అప్పటికే అప్పులు తీసుకున్నటువంటి అప్పుల్ని వడ్డీ మాఫీ చేయాలని, కొత్త రుణాలు కూడా ఇచ్చి వ్యవసాయాన్ని మళ్ళీ కాపాడాలనేటటువంటి మేము ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తాం. 31 కురిసిన అధిక వర్షాల వలన కృష్ణానది పొంగి పొరులుతూ ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో రాజధాని గ్రామాల్లో కూడా ముప్పుకు గురైన పరిస్థితి. కృష్ణానదికి కరకట్టమంటే అక్రమ కట్టడాల ప్రభావం కూడా ఖచ్చితంగా ఈ ప్రవాహానికి ఆటంకం ఏర్పడిందని చెప్పేసి స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. అందుకని కృష్ణానదికి అక్రమ కట్టడాల మొత్తానికి కూడా తీసేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి రైతు సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే ప్రకాశం బ్యారేజ్కి దిగువ లంక గ్రామాలు కూడా పూర్తిగా ముంపుకు గురైనవి. గతం కన్నా ఎక్కువ నీరు ప్రవహించడం వల్ల గతంలో మునగని మెరక ప్రాంతాలు కూడా ఈ ప్రవాహానికి పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. మేము నిన్న లంక గ్రామాల పర్యటన చేసిన సందర్భాలలో పసుపు, కంద, అరటి, దొండ, ఇతర వాణిజ్య పంటల పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. పసుపు మువ్వలకు నీరెళ్ళి వాసన వస్తూ ఉంది, పూర్తిగా పాడైపోయే పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. అందుకనే వాణిజ్య పంటలకి, పసుపు, కంద, అరటి తదితర పంటలకి ₹1,00,000 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాగాణి ప్రాంతానికి వచ్చేటప్పటికీ ఇప్పటికే జూన్, జూలైలో కురిసిన వర్షాల వలన 2 సార్లు ఎదజల్లి అప్పటికే 10-15 వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఇప్పటికే ఎకరానికి 30-35 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. మరలా రబీ సీజన్లోనే జొన్న, మొక్కజొన్న, రబీ పంటలు వేయడానికి తప్ప ప్రస్తుతానికి మాగాణి పనికిరాదని చెప్పేసి రైతులు ఆందోళన చెందుతున్న ఈ క్రమంలో తక్షణమే రబీ ముందుకు సంబంధించిన మాగాణి ప్రాంతానికి కూడా 40,000 రూపాయలు ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కరకట్టలకి మైలు జవాన్లు లేరు. అదేవిధంగా లాకుల దగ్గర లాకుల సిస్టాన్ని మూవ్ చేయడానికి లస్కర్లు లేరు. పూర్తిగా లస్కర్ల కొరత, మైల్ జవాన్ల కొరత ఉండటం వల్ల గేట్లు ఎత్తటం, తీయటం కూడా పెద్ద సమస్యగా ఉత్పన్నం అవుతూ ఉన్న పరిస్థితి అని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు వాపోతూ ఉన్నారు. అందుకని తక్షణంగా మైలు జవాన్లని, లస్కర్లు నియమించాల్సిన అవసరం ఉందని చెప్పేసి, కట్టలని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి రైతు సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.